మాజీ మంత్రి ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారికి నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నా, గుడ్. సరే, ఎప్పుడు చూసినా మీరు కండువా ఉండేది. ఈ నిన్న కూడా నన్ను అడిగారనమాట, సార్ గారిది ఇంటర్వ్యూ ఉంది వెళ్తున్నాను అంటే కండువా వేసుకుంటాడు కదా సార్ అనేసి అన్నారు. ఈరోజు కండువా లేదేంటి? ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా పార్టీకి కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కండువా తీసి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎస్సీ కమిషన్కు ఉంది. దళితులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరాలు కానీ లేదంటే వివక్షపూరితమైనటువంటి వాతావరణం నుంచి సమసమాజం వైపు, సమానత్వం వైపు నడిపించేటటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు ఆ కండువా కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈరోజు నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే మీరు మొదటగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, మీ స్వస్థలం, మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి. ఇది రాజకీయ ప్రస్థానం అంటే 89లో తిరువూరు నుంచి కొత్తపల్లి రవీంద్రనాథ్ గారు అని నాకన్నా పెద్ద ఆయన ఉన్నారు, అన్న. ఆయనకి ఎన్టీ రామారావు గారు పిలిచి సీట్ ఇచ్చిన తర్వాత కోనేరు రంగారావు గారి మీద అది స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోవటం. అప్పటి నుంచే కాకుండా అంతకుముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి కుటుంబం. తాత స్వతంత్ర సమరయోధులు, ఎక్స్ మిలిటరీ. ఆయన 1800 సంవత్సరాల్లోనే 1850 ఆ ప్రాంతాల్లోనే విద్య నేర్చుకున్నటువంటి మొట్టమొదటి లిటరేట్ మా ఏరియాలో. అదేవిధంగా అమ్మా నాన్న కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. నాన్న అమ్మ ఇద్దరు కూడా స్వతంత్ర సమరయోధులుగా ఉన్నారు. నాన్న ఎక్స్ మిలిటరీగా కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళ స్ఫూర్తి కానీ వాళ్ళ విధానాలు కానీ కమ్యూనిస్ట్ ప్రభావిత ప్రాంతంగా మాది ఉండటం, రజాకార్ మూమెంటు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో విన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వామపక్ష భావజాలం వైపు నా కుటుంబం నడిచినటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ఈ దేశానికి నష్టం కలిగిస్తూ ఉంది. దాని నుంచి విముక్తి కావాలంటే ప్రత్యామ్నాయం వైపు చూసినప్పుడు ఎన్టీ రామారావు గారికి కనపడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, 89లో నా సోదరుడు టికెట్ ఇవ్వడం. అక్కడి నుంచి నేను మళ్ళీ ఏదైతే ప్రత్యక్ష దాడులకు కూడా దిగినటువంటి పరిస్థితి కోనేరు రంగారావు హోంమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఆ సమయంలోనే నేను మళ్ళీ ఉపాధ్యాయ వృత్తి వైపు వెళ్తాం. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా టూరిజం చేయటం. టూరిజం ఎక్కడో దూరంగా ఉద్యోగాలు వస్తున్నాయని వద్దంటే మళ్ళీ బీఈడీ చేయటం. బీఈడీ సిద్ధార్థ గాలం చేసిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యమాలు, ఆయన మళ్ళీ అక్కడ కూడా వామపక్ష ఉపాధ్యాయ ఉద్యమాలు ఏపీటీఎఫ్లో పనిచేసి 10 ఏళ్ళు జిల్లా ప్రెసిడెంట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే గత 30 సంవత్సరాల క్రితం మా బ్రదర్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత తిరిగి నాకు ఇవ్వటం అనేది జరిగింది. కొత్తపల్లి రవీంద్రనాథ్ గారు అనమాట. ఇది జరిగిన తర్వాత నేను కొవ్వూరు నుంచి పోటీ చేయటం, 14లో ఎమ్మెల్యే అవ్వటం, తర్వాత బోర్డు మెంబర్గా, ఆ తర్వాత 5 మెన్ కమిటీలో రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ముఖ్యుల్లో 5 మెంబర్లు ఉంటే 5వ వాడిగా నన్ను తీసుకున్న తర్వాత నన్ను మంత్రిగా చేయటం. మంత్రిగా చేసిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎక్సైజ్ శాఖను ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత అవన్నీ కూడా మనం ఎన్ని ప్రక్షాళన చేస్తాం, ఏం చేస్తాం అనేది మీ అందరికి కూడా తెలుసు. ఓకే సార్, అంటే 2014 నుంచి 2019 వరకు చేశారు మీరు, అంటే ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. అంటే అప్పటికి 2019 నుంచి 2024 వరకు అంటే మీరు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుంటారు, గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. అంటే 2019 నుంచి 2024 వరకు ఒక కొత్త ముఖ్యమంత్రిని అనేది చూసింటారు. అంటే కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన. ఆ కొత్త పరిపాలనా విధానం ఎలా ఉందంటే ఏమంటారు? పోరాటాలు చేసి దాదాపుగా 15-16 కేసులు పెట్టుకొని, బాబు గారు A1గా నేను A2గా ఉన్నాయి, అదేవిధంగా A3గా ఉన్నాయి, అనపర్తిలో కానీ ఇన్సిడెంట్స్ కానీ. నిర్బంధకాండ అనేది ప్రతిపక్షాల మీద జరగడం అనేది మొట్టమొదటిగా చూసాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్రతిపక్షం అనేది శత్రుపక్షం కాదు. ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం, ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదనే విషయం మర్చిపోయినటువంటి పరిస్థితుల్లోనే అనేక దాడులు జరిగాయి. ప్రస్తుతం నేను వాటన్నిటినీ చేయాలంటే మళ్ళీ పార్టీ ఫేవర్గా వెళ్తుంది కనుక ఆ ప్రశ్న స్కిప్ చేయడమే బెటర్. ఎందుకంటే సాధారణంగా ఒక చీకటి రోజులు అని చెప్తాం. ఎందుకంటే ఎమర్జెన్సీ కూడా నేను చదివిన రోజులు బాగా గుర్తు నాకు. నేను 7వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడు కూడా నేను పేపర్ పఠనం చేసేవాడిని. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ దేశంలో ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఉండాల్సినటువంటి అవసరంలో ప్రజాస్వామ్యం లేకుండా ఏకపక్షంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చేసినటువంటి అన్నీ కూడా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా 2019-24 మధ్యలో చూసినటువంటి
ఆ చీకటి రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడమో లేదా వాటి గురించి మాట్లాడితే కమిషన్ చైర్మన్గా నాకున్నటువంటి నిర్బంధాలు కానీ నాకున్నటువంటి పరిమితులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అది మాట్లాడుకుంటూ ఉంటేనే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. అంటే పాలిటిక్స్కి దూరంగా మాట్లాడమంటారు. అంతే. ఎందుకంటే మనము ఈరోజు ఇప్పుడు విమర్శిస్తే మాజీ ముఖ్యమంత్రిని విమర్శించారు, తెలుగుదేశానికి ఫేవర్గా మాట్లాడుతున్నారని చెప్తారు. నేను ఇప్పుడు సాధారణంగా ఏంటంటే నీళ్ళలో ఉండే చేపను నీళ్ళలో ఉండే చేప నీళ్ళని తాకకుండా ఉండదు, ముట్టకుండా ఉండదు. అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ కమిషన్ చైర్మన్ అయినా ఏదైనా కానీ ఆ రాజకీయ వాసనలు కంటిన్యూ అవుతాయి, ఆ రాజకీయ అంటిముట్లు వెళ్తానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉపాధ్యాయ వృత్తి అనేది అంటే ఒక కొంతమంది భావి పౌరుల్ని తయారు చేసే వృత్తి. ఆ వృత్తి నుంచి మీకు ఎలా రావాలనిపించింది అని? అంటే సమస్యల పట్ల స్పందన అనేది నేను 7వ తరగతిలోనే హై స్కూల్లో ధర్నా చేసినటువంటి పరిస్థితి. 7వ తరగతిలోనే. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి మా స్కూల్లో కూడా బీజే సుందరరావు గారు అని ఒక టీచర్ ఉండేవాడు. ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన. వాస్తవ పరిస్థితులు కమ్యూనిజం గురించి కానీ రష్యా ఇది కానీ మావో విధానాలు కానీ ఇవన్నీ కూడా కార్ల్ మార్క్స్ గురించి ఈ బోధనలు తీవ్రంగా ప్రభావితం చేసిన సందర్భాల ఎదిరించేటటువంటి ప్రశ్నించేటటువంటి తత్వం ఆ రోజుల్లోనే ఉంది. కుటుంబంలో కూడా మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఏదన్నా కొంచెం అంటే నేను వెంటనే ప్రశ్నించేటటువంటి పరిస్థితి బైబార్న్ వచ్చింది. ఆ ప్రశ్నించేటటువంటి తత్వం నుంచి ఈ సమాజాన్ని మార్పు చేసేటటువంటి క్రమంలో ఒక 40 మంది విద్యార్థులకు కానీ నేను 17 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తే మొత్తం మీద మారిస్తే ఒక 3000 మందినో 2000 మందినో లేకపోతే ఒక 1000 మందినో ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరికైతే వాయిస్లెస్, ఎందుకంటే నేను బర్త్ నేను దళిత్, నేను ఒక మాది కుటుంబం నుంచి పుట్టా. ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ సమాజంలో ఎదుర్కొనేటటువంటి బాధలు వాళ్ళ వాయిస్గా నేను ఉన్న సందర్భంలో వాళ్ళకు కావాల్సినటువంటి ఆత్మగౌరవ విషయాల్లో కానీ వాళ్ళకు కావాల్సినటువంటి అంశాల్లో కానీ ఖచ్చితంగా నేను ప్రశ్నించాలి, ఖచ్చితంగా నేను మాట్లాడాలి. మాట్లాడేటటువంటి క్రమంలోనే ఈరోజు వస్తే మార్పు అనేది పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే ఈరోజు చూస్తారు, ఇక్కడ నేను ఇప్పుడు దేనికోసం రివ్యూ కోసం వచ్చానో ప్రజల నుంచి గ్రీవెన్స్ తీసుకుంటున్నాను. ఈ గ్రీవెన్స్ అనేది అధికారులకు నేరుగా జారుతున్నాయా లేదనేది ఒకటి, చేరినటువంటి వాటిని పరిష్కారం అయిందా లేదనేది ఒకటి. ఇంతమందికి పెద్ద ఎత్తున నేను చేసేటటువంటి అవకాశం ఉపాధ్యాయుడికి ఉండేది కాదు. ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హక్కులు కాపాడటం కోసం నేను 10 ఏళ్ళ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశా. అదేవిధంగా వాళ్ళ బాధ్యతలు కూడా తెలియజేసే విధంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయుడు నేను వెనకేసుకురావటం కానీ, లేకపోతే అక్రమాలకు పాల్పడినటువంటి ఉపాధ్యాయులు నేను ఇది చేయటం కానీ, లేదా విద్యార్థులకు పాఠాలు చెప్పలేనటువంటి ఉపాధ్యాయులు నేను ఎంకరేజ్ అయినటువంటి సందర్భం వెస్ట్ గోదావరిలో మీరు ఈరోజు అడిగినా కానీ ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఈరోజు నేను అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఉన్నా ఎలా ఆడేవాడు అంటే మీరు వెళ్ళి అక్కడ చూసిన వాళ్ళని ప్రేక్షకులని వాళ్ళందరిని అడిగితే చెప్తారు. అదే జరిగింది తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ప్రజలకు సమాన అవకాశాలు కులం ద్వారా కోల్పోకూడదు. కులం అనేది కామన్గా వృత్తిపరంగా వచ్చినటువంటి కులాన్ని తీసుకొచ్చి ఈరోజు సమాజంలో వాళ్ళని ఎక్కడో వెనకబెట్టి ఆ వెనకబెట్టినటువంటి అంశాల్లో ఈరోజు వాళ్ళ దానికి అన్నిటికీ అభివృద్ధికి విద్యకి అన్నిటికీ దూరం చేసేటటువంటి ఇది ప్రజాస్వామ్యంలో ఉండకూడదు అనే దాని మీదే నేను పోరాటం చేస్తా ఉన్నా. పార్టీలో ఉండి కూడా ఎక్కువ మందికి మేలు ఏ విధంగా జరుగుద్ది, తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా జరుగుద్ది అనే దాని మీద తెలుగుదేశం పార్టీలో ఉండడం. అదేవిధంగా నేను చేసినటువంటి ఎక్సైజ్ మంత్రిలో ఎన్నడూ లేని విధంగా మధ్యకు కూడా అమ్మించాం. మధ్యకు కూడా చలివేంద్రాల ద్వారా మధ్యకు కూడా ప్రజలకు అందించాం. ఎందుకంటే మందు అమ్మించినటువంటి శాఖలో మధ్యకు కూడా అమ్మించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నవోదయం కార్యక్రమం తీసుకున్నాం, సారా రైస్ జిల్లాలను చేసాం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి గాంజా డిస్ట్రక్షన్ ఆ రోజు మొదలుపెట్టి అది కూడా అక్కడ కాకుండా ప్రభావితమైన ప్రాంతాల్లో ఖచ్చితంగా అధికారులు వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది. అది ఉండకుండా ఉండటం కోసం ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్ళి అక్కడ సోరింగ్ టైంలో డిస్ట్రాయ్ చేసినటువంటి చరిత్ర నేనున్న కాలంలో జరిగింది. అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇదేంటంటే ప్రజలకి అందుబాటులో లేకుండా చేయటం అనే దాని మీద కానీ ప్రజలను చైతన్యం చేయటం గురించి కానీ అదే ముఖ్య ఉద్దేశంగా వెళ్తా ఉన్నాం. ఓకే, మీరున్న పార్టీ పరంగా మీరున్న దాన్ని బట్టి మీరు ఒక విశ్వాసంతో ఒక నిబద్ధతతో పార్టీకి అనుగుణంగా చేసుకుంటూ వచ్చారు. కానీ మీలో ఇంకొక కోణం అంటే మీరు ఎంతోమంది అనాథ పిల్లలకు చదివిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు. ఈ లక్షణాలు ఎలా వచ్చాయని? అలాగే అదే మొదటి నుంచి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో అవకాశాలు కోల్పోకుండా ఈ సమాజం మీద తిరుగుబాటుదారులుగా తయారు కాకుండా ఉండాలంటే ఒక మేధావిని
చిన్నప్పుడే గుర్తించడం, కానీ వాడికి అవకాశాలు లేకపోతే, పేరెంట్స్ లేకపోయినా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళని పికప్ చేయటం. నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే మీలాంటి వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే, ఎందుకంటే నా దగ్గరకు వచ్చారు జేబులు ఖాళీ పెట్టుకుని వచ్చినటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎవరో ఒక పిల్లోడు వస్తాడు, వాడికి ఎడ్యుకేషన్కి కావాల్సిన డబ్బులు అంటే నువ్వు ఇయ్యి అనేసి నా దగ్గర లేకపోతే వాళ్ళు పురమాయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఏంటంటే అదొక ఆత్మసంతృప్తి. నా పిల్లలు ఒక్కళ్ళే చదువు, నాకున్నటువంటి మేధస్సు కానీ నాకున్నటువంటి ఆర్థిక ఇది నా పిల్లలకి మాత్రమే సరిపోయేటటువంటి పరిస్థితి. మరి బయట పిల్లలకు కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లేకుండా ఉంటారో దానివల్ల వాళ్ళు సమాజాన్ని వ్యతిరేకిస్తారు, తీవ్రవాదులుగా మారే పరిస్థితి. తీవ్రవాదం అంటే ఇన్ సెన్స్ నాకు ఇదిలా ఇట్లని కాదు, వ్యతిరేక శక్తులుగా మారకుండా ఉండాలంటే వాళ్ళని కూడా మేము ఎవరో ఒకళ్ళు ఉన్నారు కొంతమందికి, కానీ అందరికీ మనం చేయలేకపోవచ్చు. అలా అని చెప్పి చాలామంది అంటారు మనందరం కూడా ఇది చేసాం కదా, మనందరం తప్పు చేసాం కదా, మన ఇద్దరం చేయకుండా ఉందామంటాను నేను ఎవరినైనా. ఇప్పుడు వాడు ఎవడో చేశాడు, వాళ్ళ గురించి మనకెందుకు, మన ఇద్దరం చేయకుండా ఉందాం తప్పు, మిగతా వాళ్ళు కూడా ఎందుకు. ఇప్పుడు మనం మార్పు అనేది మనకు అడుగుతో మొదలవుద్దా, 1000 అడుగులతో మొదలవుద్దా, అందరూ కలిసి వస్తారా రారా కాదు. పోరాటం చేయకుండా ఉండటం పలాయనవాదం అవుద్ది. ఆ పలాయనవాదం లేకుండా ఉండాలంటే, పోరాటం చేయాలంటే సమాజంలో ఎవరైతే మేధస్సు కలిగి, ఎవరైతే కష్టపడే తత్వం కలిగి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని పికప్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 డాక్టర్లు అయ్యారు. అది నేను చేశానని కదా, నేను ఏదో వాళ్ళ తల్లిదండ్రులు చేశారు, వాళ్ళతో పాటు నా తోడ్పాటు ఇవ్వటమే. నేనేం పూర్తిగా వాళ్ళ భుజాన్ని వేసుకొని చేయట్లే. ఇప్పటికైనా సరే మా ఇంట్లో కూడా నా వైఫ్ టీచర్గా పనిచేస్తుంది. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎవరన్నా తుప్పల్లో కానీ అక్కడ నుండి మనకి ఇస్తారేమో అడగండి అని. కానీ చట్టం ఒప్పుకోని పరిస్థితుల్లోనే వాళ్ళని పికప్ చేయటం కానీ వాళ్ళని పెంచడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆత్మసంతృప్తిని మించిన ఆస్తి అది లేదు. అంటే జవహర్ గారికి మాత్రము, అంటే చాలామంది నాయకులు ఉన్నారు కానీ మీకు మాత్రము ఈ యొక్క అలవాటు అంటే ఇలాగా ప్రోత్సహించడం కానీ ఇదన్నీ అంటే ముందు నుంచి ఈ భావాలు ఉన్నాయి అంటారు మీకు? నేను చిన్నప్పటి నుంచి కూడా భోజనం లేని వాళ్ళ పట్ల కానీ, ఎవరైతే అనాథల పట్ల కానీ, వాళ్ళ పట్ల నాకు చాలా స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. వాళ్ళకి ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏం చేయాలనే దాని మీద నాకున్న పరిధి మేరకు నేను ఖచ్చితంగా చేయగలుగుతా. అది ఏ మేరకు అనేది నేను మాట్లాడను, కానీ నా పరిధి మేరకు, నా శక్తి మేరకు నేను బ్రతికున్నంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటా. దానిలో ఉన్న తృప్తిని వెతుక్కుంటూ ఉంటా. అది తృప్తి స్థాయిలు మీరు అందరూ కూడా చాలామంది అనుకుంటారంటే, ఒకటి డబ్బు ఉంటే తృప్తి ఉంటుంది అనుకుంటారు, కానీ డబ్బు తృప్తి ఇవ్వదు, లేదు ఇంకో బంగారం తృప్తి ఇవ్వదు, ఇంకోటి తృప్తి ఇవ్వదు. నాకున్నటువంటి తృప్తి ఎవరికీ లేదు, ఎందుకంటే ఇక చాలు అనేది నాకున్న ఇది. ఏది చాలు, డబ్బుల విషయంలో కానీ ఆస్తి ఎంత తింటారు, ఎవడైనా అందరు ఇక్కడ మిగిల్చి వెళ్ళాల్సిన వాళ్ళే. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే చచ్చాక బ్రతకాలనుకుంటాడు, నేను బ్రతుకున్నప్పుడు బ్రతకాలనుకుంటాను. ఎందుకంటే చచ్చాక బ్రతకాలనుకుంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలా, లేకపోతే కుడి భుజం పక్కన కూర్చుంటారా, లేకపోతే వేపుళ్ళు లేకుండా ఏమన్నా డైరెక్ట్ స్వర్గంలో రంభా ఊర్వశి మేనకతో నాట్యం చేస్తారనేది నా కాన్సెప్ట్ కాదు. బతికున్నప్పుడు మనం తృప్తిగా బతికితే అదే స్వర్గం. అంటే సరే, ఇప్పుడు మీరు ఎంతోమందిని ప్రభావితం చేశారు, ఎంతోమందిని మీరు అంటే చదివించడం కానీ, అంటే అరాచకాల సైడ్ వెళ్లకుండా వాళ్ళు అంటే నక్సలిజం కానీ ఇంకొకటి కానీ వెళ్లకుండా చాలామందిని మంచి మార్గంలో నడిపించారు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా మీరు ఎటువంటి మార్పు తీసుకురావాలనుకున్నారు? ఇప్పుడు చాలామంది డిపార్ట్మెంట్లకు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు 15% వెళ్తున్నాయా లేదనేది అధికారులు కూడా పర్యవేక్షించలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారులకు కూడా అవగాహన లేదు. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటాం ఎగ్జాంపుల్గానే, దానిలో ఇప్పుడు దాదాపు 3000 మంది రైతులకి పంప్ సెట్ పర్మిషన్స్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఆ 3000 మందిలో ఎస్సీ అన్నాడు 2700 దగ్గర 2600 దగ్గర ఒక రైతు ఉంటాడు, ఎకరం పొలమే ఉంటుంది. ఉన్నటువంటి వాడిని ఆ సీరియల్ వచ్చేసరికి 3 ఏళ్ళు అవుద్ది. ఈలోపు వాడు వేసుకున్న బోర్ ఎండిపోద్ది, వాడికి కనెక్షన్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. మిగతా ఓసీలకి వీళ్ళకైతే ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఎంతో కొంత, వాళ్ళు చిన్న రైతులు సన్నకారు రైతులు లేరని కాదు, కానీ వీళ్ళు ఇంకా సన్నకారు కదా, వీళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలంటే వీళ్ళని తీసుకొచ్చి 15% రిజర్వేషన్ గతంలో ఉన్నటువంటి టోటల్ కనెక్షన్స్లో నుంచి ఈ 15% తీసుకొచ్చి ముందుకు పెట్టి వాడికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక 3 పిల్లలు ఉన్నారు, ఒకడు బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నోడికి హార్లిక్స్ 2 స్పూన్లు వేయటం, బలంగా ఉన్నోడికి 1 స్పూన్ వేయటం అనేది తల్లి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే వీడికి బలహీనుడిని ఎక్కువగా బలవంతం చేయటం. ఇప్పుడు అదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు బలహీనులుగా ఉన్నటువంటి దళితుల్ని వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే వీళ్ళకి ప్రయారిటీ చేయాలా, వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాముఖ్యత ఇవ్వడం కోసమే ఈరోజు నేను చేసేటటువంటి రివ్యూస్ కానీ, ఈరోజు నేను జిల్లాలు తిరిగేటటువంటి పరిస్థితి కానీ, దళితులకి ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నారా లేదని వాచ్ చేయటం,
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు లేదా చూడటం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అంటే మీరు గతంలో చూసినట్టుంటే గతంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది ఎస్సీల పట్ల? గతంలోనే కాదు, ఇప్పటికీ కూడా ఏం మార్పు అనేది వచ్చిందని ఎవరన్నా మీలాంటి వాళ్ళు అర్బన్ వీళ్ళు ఆలోచిస్తారు కానీ నా పర్యటనలో చాలా గ్రామాల్లో ఇంకా వివక్షత అనేది ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఏదన్నా ప్రభుత్వ లక్ష్యాలు ఇప్పుడు 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు స్వతంత్రం 50 నుంచి 1950 నుంచి లెక్కేసుకుని 76 సంవత్సరాల్లో ఈ 76 సంవత్సరాల రిజర్వేషన్ ప్రక్రియలో బాగుపడినటువంటి కుటుంబాలు దాదాపుగా 10 కుటుంబాల కన్నా ఎక్కువ ఏ పల్లెల్లో లేవు. లేదు బాగా బాగుపడి ఉంటే ఒక 10 to 15% తప్ప అంతమించి లేవు. కానీ వీళ్ళే మోకాలు అడ్డుతూ ఉన్నారు వేరే వాడిని రానికుండా. నా ఇంటి పక్క గుడిసె నా ఇంటి పక్కనే ఉంది. నాతో ఉన్నాడు మా కొడుకు, ఇంకా నిరక్షరాస్యుడిగానే ఉన్నాడు. వాడికి దారిచ్చేది ఎప్పుడు? ఇదేంటంటే పెద్ద చర్చ, చాలామంది ఈ ఒప్పుకోనటువంటి చర్చ. ఎందుకంటే రిజర్వేషన్లు ఎవరైతే మొత్తం లాక్కుపోతున్నారని మనం గగ్గోలు పెట్టి బాధపడి ఇవన్నీ చేశామో, ఆ 15% రిజర్వేషన్ కూడా కొన్ని కుటుంబాలు మాత్రమే చేసి అన్ని కుటుంబాలకు అందకుండా పోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమన్యాయం సామాజిక న్యాయం ఇప్పుడు జరుగుద్ది, ఇంకెన్ని సంవత్సరాలు జరుగుద్ది? దీనికి కారణం మనమే కదా. ఇప్పుడు ఎవరో అడ్డుకున్నారు, అగ్రకులాలు అడ్డుకున్నారు కాబట్టి వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలనేసి 15% రిజర్వేషన్ ఇచ్చి పైన పెట్టారు. మరి ఆ 15లో కూడా 15 మందే తీసుకుంటా ఉంటే 16వ వాడికి ఎప్పుడు అందుద్ది? ఈ సన్న లైన్ యాక్సెప్టెన్సీ ఆఫ్ ద డెవలపర్, ఎవడైతే అభివృద్ధి చెందాడో అభివృద్ధి చెందనటువంటి వ్యక్తుల గురించి ఆలోచన ఎప్పుడు చేస్తారో అప్పుడు అభివృద్ధి జరుగుద్ది. ఇంకొక 100 ఏళ్లకో కనీసం అందరూ అభివృద్ధి చెందుతారు. వివక్షత అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఆర్థిక వివక్షత అనేది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఒక మాదిగ ఇంటికి డబ్బులు లేని ఇంకో మాదిగ వెళ్ళి చెప్పులు ఇప్పేటటువంటి పరిస్థితి నేను చూసా. ఎక్కడ దాకా వివక్ష దాకా వెళ్తూ ఉన్నారు. ఎవరో ఒక రెడ్డో, ఒక కమ్మో, ఒక కాపో, ఒక బ్రాహ్మణో మమ్మల్ని చెప్పులు ఇప్పి రమ్మంటున్నాడు, లేకపోతే మమ్మల్ని కూర్చొని ఇట్లేదని చాలా బాధపడతా ఉన్నాం. కానీ ఈ దళితుల్లో ఉన్నటువంటి భూస్వామ్య మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా రానిట్లే. అంటే యూనిటీ కోల్పోయారు. యూనిటీ కోల్పోవటం కాదు, అహంకారం, అధికారం, అహంకారం, డబ్బు, ఇవన్నీ కూడా సమానత్వం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే అగ్రవర్ణాల మీద మనం ఇన్ని రోజులు పోరాడుతూ ఉన్నామో దీనిలో కూడా అదే వివక్షత అనేది ఉంది. ఈ వివక్షత పోగొట్టి వీళ్ళందరూ కలుపుకొని వీళ్ళు సమాజాన్ని చైతన్యం, ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పినా, జగజ్జీవన్ రావు గారు చెప్పినా, ఎవరు చెప్పినా అందరూ అభివృద్ధి చెప్తా ఉన్నారు. వీళ్ళు కొందరు అభివృద్ధి కోసం చూస్తూ ఉన్నారు. ఈ వర్గీకరణ కూడా కొంతమందికి వెళ్తుందనే దాని మీద ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత 6.5, 7.5కి ఇలాగ వెళ్ళింది. అంటే ఇప్పుడు దానిలో కొంచెం పంపకాలు జరిగాయి. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో దీనిలో కూడా డబ్బున్న వాళ్ళు కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కానీ, విద్యాపరంగా అవకాశాలు తీసుకున్న వాళ్ళు కానీ, ఉపాధి పరంగా అవకాశాలు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళని ఒకటే కోరుతా ఉన్నాం, స్వచ్ఛందంగా దారి ఇవ్వండి. అంటే మన వాళ్ళకి మనమే దారి ఇవ్వండి. మనమే అడ్డం కూర్చుంటే వాళ్ళు ఎలాగ వెళ్తాడు? ఇప్పుడు నా కొడుకు ఒక ఏసీ రూమ్లో కూర్చొని శుభ్రంగా చదువుకున్నవాడికి, లేదు రోడ్డు మీద రిక్షా దొక్కేవాడి కొడుకు ఒకే కాంపిటీషన్ పెట్టేసి ఇద్దరికి 15% రిజర్వేషన్ అంటే వాడెలా పోటీ పడతాడు నా కొడుకుతో? కనీసం 2వ తరానికైనా సరే వదిలేయండి అంటున్నా స్వచ్ఛందంగా. చట్టం చెప్పక్కర్లే, న్యాయం చెప్పాలి, ధర్మం చెప్పాలి, నీ మనసు చెప్పాలి, నీ మనసు ఏం బోధిస్తుందో అది చేయాలి. అంటే ఈ మార్పును ఎలా తీసుకొస్తారు మీరు? అంటే స్వచ్ఛందంగా రావాలంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం చట్టం చేసినంత మాత్రాన మార్పు వస్తుందని నేను అనుకోవట్లా. చట్టం చేసే కన్నా ఈ మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి స్వార్థాన్ని పక్కన పెట్టాలి. స్వార్థాన్ని పక్కన పెట్టి అవకాశం వేరే వాడికి ఇవ్వాలి. అది జరగాలి. అది జరిగితేనే కదా స్వాతంత్రం కానీ, ప్రజాస్వామ్యం కానీ, సామాజిక న్యాయం కానీ ఇవన్నీ వస్తాయి. నా కూతురికి కారు ఉండి కారులో వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి వచ్చిన అమ్మాయికి, ఆటోలోనో లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్న అమ్మాయికి ఆ కాంపిటీషన్ ఎంత ఉంటుంది? పేదరికం అడ్డవుతుంది వాళ్ళకి, అవకాశాలు రావట్లే. వాళ్ళ గురించి ఏం చేయాలనే దాని మీద ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాం. మొన్న కూడా లైక్ మైండెడ్ పీపుల్తో చర్చలు జరుపుతూ ఉన్నాం. మార్పు అనేది ఒకేసారి రాదు. ఓకే, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పునాదులు ఏదైతే మనము మొదటి స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలు పెడితే 1885 నుంచి అప్పటి నుంచి వచ్చేసరికి ఎన్నేళ్ళు పట్టింది. అలా అని చెప్పి మొదలే పెట్టబోతే రాణి ఝాన్సీబాయి కానీ,
వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి తాందే తోపి దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా మొత్తం సీరియల్గా వస్తూ ఉంటే ఈరోజు ఓబన్న గురించి మాట్లాడుతూ ఉంటాం, సైరా నరసింహారెడ్డి గురించి మాట్లాడుతాం. వాళ్ళందరూ మొదలు పెట్టకపోతే స్వతంత్ర భావన ఆఖరికి వచ్చేసరికి వచ్చింది, రాదనేది ఏమి ఉండదు. కాకపోతే ఆలస్యం అవ్వచ్చు, ఆ ఆలస్యానికి చింతించాలి, ఆలస్యానికి కూడా మనమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నాడు వాడు కదా సమాధానం చెప్పాల్సింది. అంటే గతంలో సరైన న్యాయం జరగలేదు మాదిగలకి అనేసి అన్నారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలనుకున్నారు? ఇప్పుడు నేను రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఏదైనా సరే చట్టం వచ్చిన దగ్గర నుంచి అమలు చేయమంటాను తప్ప పూర్వం నుంచి ఎడిక్వెసీసో లేకపోతే ఇంకోటో సరిచేసేటటువంటి అవకాశం కానీ అవసరం కానీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత సమాన అవకాశాలు వెళ్తున్నాయా లేదా దాని గురించి ఆలోచిస్తాం. ఓకే, అంటే ఎక్కువ హత్యలు మాదిగలపైన ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఈ హత్య వీళ్ళపైనే ఎందుకు జరుగుతుంది అని? మాదిగల మొదటి నుంచి కూడా ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్ళు, తిరుగుబాటు తత్వం ఉన్నవాళ్ళు, ఆటోమేటిక్గా ప్రశ్నించేవాడిని ఎవరైనా సరే సర్దుకొని పోయేవాడిని ఎవడో ఎరా ఎట్రారా అని తిడితే వాడు అంతా వాడు వెళ్ళిపోతే ఏముండదు. ఎరా ఎందుకు తిడుతున్నారని ఎవరైనా అడిగారనుకో అడగడంతోనే మా ఆటోమేటిక్ ఇది వస్తుంది. అంటే ఈ హత్య రాజకీయాలు మాదిగలపైన ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అనేది? మాదిగలు ప్రశ్నించేటటువంటి వ్యక్తులు, దేన్ని సహించేటటువంటి వ్యక్తులు కాదు మొదటి నుంచి, దానివల్ల జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నించేటటువంటి వాడి మీద ప్రతి దాడులు ఎప్పుడు ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయి. అదే క్రమంలో జరుగుతున్నాయని నేనైతే అనుకుంటా ఉన్నా. దాంతోపాటు ఇంకా ఈ ఏరియాలో పాపులేషన్ ఎక్కువగా ఉంది. పాపులేషన్ ఎక్కువగా ఉన్న దగ్గర ప్రశ్నించేటటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దానివల్ల జరుగుతూ ఉన్న దాడులుగా చూడాలి. అదేవిధంగా సహనం కోల్పోయినటువంటి అగ్రవర్ణాలు ఈ ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలి అనే దాని మీద ఈ జరుగుతున్నటువంటి అంశాల్లో కొన్ని కోరి తెచ్చుకున్నవి ఉంటాయి, కొన్ని తెచ్చుకున్నవి ఉంటాయి, కొన్ని ఏమో ఎదిరించేటటువంటి వీటిని చాలా డిఫరెంట్గా చూడాలి. అన్నింటినీ ఒక రకంగా చూడటం. ఒక 5 హత్యలు జరిగినాయి, 5లో ఒక 2 ఏమో ప్రశ్నించేటువంటి 3 ఉండొచ్చు, మిగతా 2టికి వేరే కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ అమ్మాయిని వీళ్ళు ప్రేమించారు, పరువు హత్యలు కానీ ఇవి కానీ ఎక్కడ కూడా తగ్గలేదు కదా, వాటిలో భాగంగా కూడా కొన్ని ఉండొచ్చు. అంటే కర్నూలు జిల్లాలో జరిగిన హత్య ఘటన చూస్తే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? మీరు దాన్ని బట్టి కర్నూలు జిల్లాలో దాని నిజ నిర్ధారణ కానీ ఇంకోటి కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బయటకు వచ్చే ఫోకస్డ్ ఇష్యూ కన్నా బిహైండ్ ఇష్యూకి రెండింటికి కొన్ని వేరియేషన్స్ అబ్జర్వ్ చేసాం. కానీ అక్కడ జరిగిన దానిలో తీవ్రంగా ఏంటంటే కుటుంబం నష్టపోయింది, పోరాడేటటువంటి వ్యక్తిని కోల్పోయాం, ప్రశ్నించేటటువంటి వ్యక్తిని కోల్పోయాం. కారణాలు ఏమైనా అవ్వచ్చు, ఆ కారణాలను బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్నో లేకపోతే వ్యక్తులను చంపుతానంటే అది కరెక్ట్ కాదు. అది పూర్తిగా దాన్ని ఖండించాలి. దానిలో భాగంగానే కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ హత్య రాజకీయాలని చూస్తే అంటే ఈ మాదిగల పైన జరుగుతున్న హత్యలు అంటే అగ్రవర్ణాలలో హత్యలు జరిగినా, వాళ్ళకి ఏం జరిగినా, మానభంగాలు జరిగినా, హత్యలు జరిగినా వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం ఇస్తుంది, ఒక భూమి ఇస్తుంది, వాళ్ళకి ఇల్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఈ అగ్రవర్ణాలలోకి వచ్చే లోపల, దళితులలోకి వచ్చే లోపల అది ఎందుకు చేయలేకపోతున్నారని మాదిగలకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎవరికన్నా అంటే మీరు దళితులకి ప్రభుత్వ పథకాలు అంతా ఉన్నాయి, వేరే కులపంలో జరగట్లేదు అనే దాని మీద మీరు అడిగింది. అంటే అగ్రవర్ణాలలో హత్యలు జరిగినా ఏం జరిగినా వాళ్ళకి నష్టపరిహారం ఎక్కువ ఇస్తున్నారు. కానీ దళితులలో ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఏం లేవు. మీరు చెప్పేది నాకు అర్థమైంది మీ ప్రశ్న. ఎందుకంటే మీరు దేన్ని ఉద్దేశించి మాట్లాడారో కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక సంఘటనలో కారు దక్కించినటువంటి సంఘటనలో వాళ్ళకి ఏదో ఇచ్చారనేది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే పోరాటం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి జరిగేటటువంటి రేర్ అగ్రవర్ణాల్లో హత్యలు కానీ లేకపోతే అగ్రవర్ణాల్లో ఇది జరిగే కూడా చాలా రేర్. ఎందుకంటే బలవంతుడిని ఎవడో కూడా కొట్టడు, బలహీనుడి మీద ప్రతాపం చూపిస్తారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా చెప్పారు, పులులను ఎక్కడా బలియరు, మేకలను బలిస్తారని. ఈ మేకలు బలయ్యేటటువంటి మేకలు ఎందుకంటే వీళ్ళకు కూడా వాళ్ళతో పాటు ఎంత ఇచ్చారో ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. దానిలో సామాజిక న్యాయం ఉండాలి. అది జరిగిన అంశాలు రాజకీయ అంశాలు, రాజకీయపరమైన అంశాల వల్ల అదనంగా వాళ్ళకి లాభం చేకూరి ఉండొచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫోర్స్ ఎక్కువై ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. దాన్ని ప్రభుత్వం ఈరోజు అంగీకరించిందంటే రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని రకరకాల ఈక్వేషన్స్తో జరిగి ఉండొచ్చు. వీళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే చట్టం కల్పించారో ఆ చట్టం ప్రకారం ఇస్తూ ఉన్నారు. దళితులకు ఎక్కడ కూడా ఆపలా.
కొంచెం లేట్ అవుతా ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత మాట్లాడి సెక్రటరీతో వాళ్ళతో మాట్లాడి ఈ లేట్ చేయొద్దన్నాం. మొన్న చాలా వరకు రిలీజ్ అయిపోయి వీళ్ళకి ఆర్థిక లబ్ధి అనేది అంతానే ఉంది. ఈ దళితులలో మాదిగలకు అంటే పోరాట పటిమ ఉన్న వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు, తెగింపు కలిగిన వాళ్ళు, వీళ్ళు ప్రతి విషయంలో వీళ్ళనే ముందుకు పెడతారు, మిగిలిన వాళ్ళందరూ వెనుకుంటారు. కానీ నష్టం జరిగేది ఎక్కువ వచ్చేసి వీళ్ళకే కదా. అంటే వీళ్ళకి ఎటువంటి అంటే సదుపాయాలు కల్పిస్తున్నారు అనేసి. ఇప్పుడు ఎవరైనా సరే మాదిగా, మాల లేకపోతే 59 కులాలకు సంబంధించిన వ్యక్తులు అనే దానికన్నా కూడా మన భారతదేశంలో మొదటి నుంచి కూడా చారిత్రాత్మకంగా మనం చరిత్ర ప్రకారం చూసుకుంటే ఎప్పుడూ కూడా పోరాటానికి ముందుండి పోరాడిన వాళ్ళు వీళ్ళే, ఈ దళితులే. నష్టపోయింది దళితులే. ఆత్మగౌరవ పోరాటం అని ఇప్పుడు అనుకుంటున్నాం. స్వతంత్ర పోరాటంలో కూడా వీళ్ళు ఉన్నారు, కానీ చరిత్రలో ఎవరు లేరు. చరిత్ర అదే తెగిపడిన కంఠాలన్నీ కూడా ఘోషిస్తూ ఉంటాయి. గెలిచినోడు నేను గెలిచానంటాడు, చచ్చినోడు చెప్పే బాధ ఎవడు వినేవాడు లేడు. చచ్చినోడు చెప్పే బాధ ఎవడు వింటాడు, గెలిచినోడు చెప్పే బాధ వింటారు, ఓడినోడు చెప్పే బాధ ఎవడు విండు. ఎందుకు ఓడిపోయేవాడిని అడగడానికి వాడు ఉంటే కదా. ఇదేంటంటే చిన్న లాజిక్ అది. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో గెలిచినోడిదే చరిత్ర అవుద్ది, ఓడినోడి చరిత్ర అవ్వదు. కానీ మహమ్మద్ గోరీ ఒకడిదే చరిత్ర అయింది. ఎందుకంటే 18 సార్లు దండయాత్ర చేసి 17 సార్లు ఓడిపోయాడు కాబట్టి అతను చెప్తా ఉన్నారు. గెలిచినోడి పేరు ఎవడికి తెలియదు. కానీ ఇక్కడ గెలిచినోడి చరిత్ర రాస్తాడు. ఈ మాలామాదిగలు కానీ ఎవరైనా సరే వీళ్ళు యుద్ధం చేసి వీళ్ళలో స్వంత సమరయోధులు లేనటువంటి పరిస్థితి. పేరుకు చెప్పుకోవడానికి లాలా లజపతి రాయో లేకపోతే ఇంకొకళ్ళు గాంధీ గారో లేకపోతే ఉక్కు మనిషి వీళ్ళెవరి పేర్లు ఉన్నాయి చరిత్రలో. ఒక మాలామాది పేరు ఎందుకు లేదు చరిత్రలో యుద్ధం చేయడానికి? వీళ్ళెవరో కూడా స్వతంత్ర సమరంలో లేరా? దీనికి సమాధానం ఏంటంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి. బతికున్నోడిదే చరిత్ర అయింది. వీళ్ళ ప్రాణము వీళ్ళ గెలుపుకి ఆధారం. అంతే. ఇది చారిత్రాత్మకంగా చాలా నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఎక్కడా కూడా శంభుగ్ని తల నరికిన దగ్గర నుంచి మొదలు పెడితే శంభుగ్ని తల ఎందుకు నరికారు? తల నరకడానికి కారణం ఎవరు? దేనికి నరికారు? మీతో పాటు పట్టించేటటువంటి శక్తి సామర్థ్యాలు, మీతో పాటు ఉన్నటువంటి మేధస్సు మాకు ఉండకూడదని కదా నరికింది. అది కదా చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర అంతా తీసుకుంటే ఈయన దేవుడు కాదా, ఆయన దేవుడు కాదా లేనిపోయిన కాంట్రవర్షియల్లో నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడేది ఎప్పుడూ కూడా తెగిపడిన కంఠాలు తిరిగి గొంతెత్తి మాట్లాడితే తప్ప చరిత్ర తెలియదు ఆవిడకి. ఈ చరిత్ర తెలియాలంటే తెలియనిచ్చేటటువంటి పరిస్థితి కానీ రాసేటటువంటి వ్యక్తులు కానీ లేరు. ఈ చరిత్ర లెక్కించబడదు, ఈ చరిత్ర మరుగుపడేటటువంటి చరిత్ర. అది జరుగుతూ ఉంది. అంటే నేడు ఈ హత్యలకి బేస్ చేసుకొని చాలామంది అంటే ఈ మాదిగలకు, దళితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావాలనేసి కొంతమంది పోరాడుతున్నారు. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఏంటంటే దీన్ని ఫ్రీ జోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ అట్రాసిటీ జోన్స్ ఎక్కడ జరుగుతున్నాయో హైయెస్ట్ ప్రయారిటీ కర్నూలు, నంద్యాల, సత్యసాయి లేకపోతే ఇలా జిల్లాలు కొన్ని జిల్లాలు ఉన్నాయి. వాటిని మ్యాపింగ్ చేయాలి ఫస్ట్ చేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కల్పించాలి. దాంతోపాటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అక్కడే ఏర్పాటు చేయాలి. త్వరితగతిన సత్వర న్యాయం చేస్తే వాడు జైలుకి వెళ్ళాడు, వాడు ఉరిదీ పడ్డాడు, వాడు యావజ్జీవం పడ్డది అని అంటే ఇతరులు ఎవడు చేయకుండా ఉంటాడు. వాడు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పట్టిన తర్వాత శిక్షపడి వాడు కింద కోర్టులో శిక్షపడి మళ్ళీ పై కోర్టుకి వెళ్ళి పై కోర్టు శిక్షపడి 30 ఏళ్ళు అంటే వాడు లైఫ్ టైం అయిపోతుంది. వాడు బెయిల్ ఇచ్చేసి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ బాధితుడేమో రోడ్డు మీద తండ్రిని కోల్పోయో కొడుకుని కోల్పోయో కుటుంబం ఏడుస్తూ ఉంటే అది దానివల్ల ప్రయోజనం లేదు, ఎవరు భయం రాదు. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి. దానికి కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో అవి కూడా సాధిస్తాం. అంటే మీరు దీని మీద ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, నోట్స్ ప్రిపేర్ చేసాం. చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాం. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడంతో వెళ్తాం, ఖచ్చితంగా ఇయే చేస్తాం. వీటన్నిటికన్నా భయంకరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే మీ దృష్టిలో కూడా రాని. ఇప్పుడు ఉదాహరణకి ఏజెన్సీ ప్రాంతంలో దళితులు ఎవరికి కూడా భూములు లేవు. ఏజెన్సీ ప్రాంతంలో దళితులు ఎవరికి కూడా అవకాశాలు లేవు. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి కూడా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ ప్రకారం లేని పరిస్థితి ఉంది. ఓసీలతో పోటీ పడే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మాదిగ కుటుంబాలకి ఈరోజు కూడా హౌసింగ్ స్కీమ్స్ లేవు, వెల్ఫేర్ స్కీమ్స్ లేవు, పిల్లల హాస్టల్లో సీట్లు లేవు.
దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, త్వరలో దాని మీద కూడా వస్తుంది. ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి వేరే క్యాస్ట్ వాళ్ళు అందరూ వాల్మీకులుగా మారిపోయారు, లేదా వేరే క్యాస్ట్ వాళ్ళు అందరేమో ఎస్టీలుగా కొనసాగుతూ ఉన్నారు. మాదిగలు మాత్రం మాదిగలుగా మిగిలారు. అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఏజెన్సీలు అన్ని కులాలు ఉంటాయి, అన్ని అవకాశాలు వాళ్ళకు కూడా రావాలి ప్లెయిన్ ఏరియాల లాగా. అలా కాకుండా ఏజెన్సీలో ఉన్నటువంటి మాదిగలను మాత్రమే బయటికి తరవాలనేటటువంటి ఒక ఇది జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో దానికి కూడా మెరుగైనటువంటి ఒక మార్గాన్ని చూపిస్తారని అనుకుంటా. అంటే ఇప్పుడు బీసీ సామాజిక వర్గం కావచ్చు, మళ్ళీ ఇంకొక కొన్ని వర్గాల వాళ్ళు కొన్ని రకాలుగా అంటే మాకు కూడా అమరావతిలో కొంచెం స్థలం కావాలి అని పోరాటాలు ధర్నాలు అన్నీ చేస్తున్నారు, అన్ని విధాలుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ మాదిగలు ఎందుకు వెళ్ళడం లేదు అనేసి, అంటే అమరావతిలో వాళ్ళకు కూడా స్థలం కావాలని అంబేద్కర్ భవన్ కానీ జగజ్జీవన్ భవన్ కానీ వీటన్నిటికి కూడా స్థలాలు కేటాయించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మాదిగలనే కాదు, అందరూ దళితులందరికీ కూడా కావాలి. ఎందుకంటే హైదరాబాద్ పోవడం అని ఏముండదు, ప్రభుత్వం ముందు చొరవ తీసుకొని చేస్తారు. ఇప్పుడు క్రైస్తవ భవనం కడుతున్నారు, ముస్లిమ్స్కి ఇది కడుతున్నారు, హజ్ యాత్రికుల కోసం హజ్ భవన్ ఒకటి కడుతున్నారు. అలాగే మాకు కూడా కడతారు. దాంట్లో ఎక్కడ కూడా ఇదేం లేదు, ప్రభుత్వానికి వివక్షత అయితే ఉండదు. తీసుకెళ్లే ప్రాతినిధ్యం వేరు, పోరాటం వేరు. ప్రాతినిధ్యాలు సఫలీకృతమయ్యి దాని మీద మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్తే ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. తీసుకెళ్లే వాళ్ళు లేరంటారు. ప్రాతినిధ్యం పోరాటం రెండు రకాలు వేరు వేరు, రెండు వేరు. ప్రాతినిధ్యం ఏం చేస్తారు, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చూపించకూడదు, ఎముకలే చూపించాలి, ఇరిగిన ఎముక చూపించాలి. పోయిన కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప అన్నిటికీ సర్వరోగ నివారణ ఏమి ఉండదు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం అన్నీ చేయాలని కాదు. మీకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్తే కడతారు, డాక్టర్ వచ్చి రోడ్డు మీద కట్టడు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రాతినిధ్యం చేయాలి. అయ్యా మాకు ఇది కావాలి, ఇన్ని ఎకరాలు కావాలి, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఈ యూనివర్సిటీలు వచ్చాయి, వాళ్ళకి హాస్టల్స్ కావాలి, ప్రత్యేకమైన హాస్టల్స్ కావాలి, బీసీ ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టదు. కానీ ఉపాధి కోసం వచ్చేటటువంటి విద్యార్థులు ఉండడానికి రూములు కావాలి, డార్మెటరీస్ కావాలి, ఎన్ని కావాలి, వీటికి ఒక భవనం కావాలనేది ఇప్పుడు తెలంగాణలో రకరకాల భవనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కావాలనేది అసలు ప్రాతినిధ్యం వెళ్ళాలి. సరే, అంటే ఇప్పుడు తెలంగాణలో మాదిగల శాతం ఎక్కువ ఉంది, అంటే అత్యధికంగా ఉండేది తెలంగాణలో ఉంది అంటున్నారు. అంటే ఈ మాదిగల శాతము ఏపీలో ఎంత మాత్రం ఉందంటారు? పెద్ద తేడా ఏమి ఉండదు అది వచ్చే వరకు కూడా. ఎందుకంటే మొన్న ప్రభుత్వం తెలంగాణలో చేయబట్టి అది బయటకు వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియాలంటే రేపు జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి, కులగణన జరుగుతూ ఉంది. దాని ప్రకారం వస్తుంది, వచ్చాక ఎవరేంటో మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు కానీ దురదృష్టం ఏంటంటే ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో మాదిగలు కూడా మాలగానే రాయించుకున్నటువంటి పరిస్థితులు నాకు తెలిసాయి. అక్కడ ఉన్న డామినేటింగ్ పరిస్థితులు ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు 2-3 తగిలారు. అదేంటది అంటే అక్కడ ఉన్న అలా లేకపోతే మేము ఉండలేమనే పరిస్థితుల్లో ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడన్నా బయటకు వస్తే నిజమైనటువంటి లెక్కలు తేలుతాయి. ఆ తేలినందువల్ల దాని ప్రకారం జనాభా ప్రకారం రేపు రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఓకే, అంటే ఈ మాదిగలు మాలలు అంటే ఈ రిజర్వేషన్ భేదాలు వీళ్ళిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ రిజర్వేషన్ మాలలకు ఎక్కువ వస్తుంది, మాదిగలకు తక్కువ వస్తుంది అన్న నినాదం అనేది ఉంది. అది ఏ విధంగా చూస్తున్నారండి? ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం వచ్చిందే దానివల్ల వచ్చింది, అయిపోయింది, ఎవరు ఆట వాళ్ళకి వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత దాని గురించి సమన్యాయం జరగలేదు అంటున్నారు. జరగనందువల్లే కదా వచ్చింది ఇప్పుడు వర్గీకరణ. జరగలేదనే అందరూ భావించబట్టి ఉషా మేరా కమిషన్ కానీ, తర్వాత రామచంద్ర కమిషన్ కానీ, తర్వాత వచ్చిన అనేక కమిషన్లు రూఢీ చేసిన తర్వాతే కదా వర్గీకరణ వచ్చింది. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తే మందాకృష్ణ గారు ఒక ఉద్యమాన్ని రూపుదిద్దుకొని అది సుప్రీంకోర్టు ఇచ్చింది, లేకపోతే ఇంకోటి ఇచ్చింది. ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పటి నుంచి దాన్ని అమలు చేసేటటువంటి క్రమం సక్రమంగా జరుగుతుందా లేదనేది వాచ్ డాగ్స్గా చూడాల్సినటువంటి పరిస్థితి. అంతే తప్ప గతాన్ని నేను ఇందాక కూడా మొదట్లోనే చెప్పాను మీకు, గతంలో వచ్చి వాళ్ళకి ఎక్కువ వచ్చాయి మాకు తక్కువ, అదే కదా వచ్చినందువల్లే కదా వర్గీకరణ జరిగింది. ఇప్పటి నుంచి ఆ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఓకే, అంటే ఈ దళిత క్రైస్తవుల పరిస్థితి ఏంటంటారు? చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే కుల ధృవీకరణ అడిగితే మత ధృవీకరణ చేస్తా ఉన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నాం. నువ్వు మాదిగ అయితే మాదిగి, మాల అయితే మాలి, రెల్లి అయితే రెల్లి. నువ్వు మత ధృవీకరణ చేయడం అనేది చాలా విచిత్రం. దాని మీద కూడా పైన రాయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అని కాకుండా రిలీజియన్ సర్టిఫికేట్ అని రాసి
అది కూడా మార్పు చేసి అప్పుడు అడగండి, తప్పేం కాదు. కానీ నువ్వు ఇచ్చేదేం కుల ధృవీకరణ, నువ్వు చేసేదేం మత ధృవీకరణ. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. నేను 1978లోనే నేను ప్రశ్నించినటువంటి పరిస్థితి. నాకు కుల ధృవీకరణ ఇవ్వండి, నేను హిందువా క్రిస్టియనా లేకపోతే ఇంకోటా కాదు నాకని ఆ రోజుల్లోనే ప్రశ్నించాం. 78, 79లోనే నేను 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడే నేను ఇది ఐడెంటిఫై చేసి అప్పుడే ప్రశ్నించాం. అప్పట్లోనే ఆ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏ మతం, నేను కమ్యూనిస్టు ఉద్యమాల్లో పనిచేసిన సందర్భంలో నేను హిందూ కాదు క్రైస్తవుని కాదు బాబు ఏది కాదు, నాకు కులం ఇవ్వండి అని అడిగితే మతం ఇస్తాము, నువ్వు హిందువే కాబట్టి హిందూ అని రాస్తాను. నేను హిందూ, నేను గుడికి వెళ్ళను కదా, అప్పుడు గుడికి వెళ్ళలే, లేకపోతే చర్చికి వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళలే, వెళ్ళనోడికి ఏ విధంగా చేస్తారని అడిగే ఆ రోజుల్లోనే ప్రశ్నించాము. ఆ ప్రశ్నకి జవాబు దొరుకుద్ది అనుకుంటున్నాను త్వరలో. దొరకదంటారా? దొరకపోతే ఎలాగా? మత ధృవీకరణ ఎలా చేస్తారు? కుల ధృవీకరణ మీరు అది సర్టిఫికేట్ మార్చుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేసి రిలీజియన్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ రిలీజియన్ సర్టిఫికేట్ అని ఇవ్వండి. ఈరోజు మీరు ఎన్నికి చూడండి, ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసినా కానీ ఎవరు చూసినా ఎస్సీలది క్యాస్ట్ సర్టిఫికేటే ఉంటుంది, రిలీజియన్ సర్టిఫికేట్ అని ఎక్కడా ఉండదు. దాన్ని చేయాల్సింది ఏంటంటే క్యాస్ట్ అండ్ రిలీజియన్ సర్టిఫికేట్ అని ఇవ్వండి. క్రైస్తవుల్లో కూడా అగ్రవర్ణాలు అందరూ చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి ఇప్పుడు ఒక ఎస్టీ క్రిస్టియన్ అయితే అతనికి ఎస్టీ హోదా పోదు, ఒక రెడ్డి క్రిస్టియన్ అయితే అతని రెడ్డి కులం పోదు, ఒక ఎస్సీల దగ్గరకు వచ్చేసరికి జరుగుతూ ఉంది. దీనికి అందరూ ఆలోచన చేయాలి, దీనికి మార్గాన్ని అన్వేషించాలి. మతం ఎందుకు మారాడు అసలు? మతం మారడానికి కారణం ఏంది? మతం మారడానికి కారణం అంటే దళితులకు ఆదరణ లేదు, ఆలయ ప్రవేశము లేదు. చాలామంది సూడో మేధావులు చెప్తారు ఎక్కడ ఆగింది ఎక్కడ ఉందని. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక దళిత మహిళ వెళ్తేనే బయటికి నెట్టేసిన సంఘటనలు మనం పేపర్లో చూసాం. ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాని ఏదైనా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ తుట్టేది, అది లేపి ఇప్పుడు మనం ఆ తేనె తుట్టని లేపి తేనె అందుద్దో లేదో తెలియదు, కానీ తేనెటీగలు మాత్రం మన్న కొడతాయి. అంటే జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాదిగలకు అంటే ఎస్సీ అంటే దళితులందరికీ సమన్యాయం చేస్తారా, లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి ప్రణాళిక అంటే ఆయన మార్పు ఏ విధంగా తీసుకురావాలనుకున్నారు అనేది ఒకసారి ప్రేక్షకులు. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేనున్న తర్వాత పార్టీ కండువానే తీసేసా. ఈరోజు కులం అనేది ఎక్కడ ఉండదు. ఈరోజు 59 కులాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలు. ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు ఏం చేశారనేది నా ఆఫీస్కి వస్తే పర్సనల్గా చెప్పగలను. ఎందుకంటే నా ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఒకే కులపాళ్ళు. ఆ జాడ్యం నాకు అంటదు. ఎందుకంటే నాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ నేను ఉన్నటువంటి పరిస్థితులు కానీ నేను నా ఒక్క మాదిక కులమే లేకపోతే దానికే పనిచేయడానికి నేనే మాదిక కార్పొరేషన్ కమిషనో కాదు. నేను ఎస్సీ కమిషన్ ఉన్నప్పుడు 59 ఉపకులాలకు కూడా న్యాయం చేసే పరిస్థితి. ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ, అంతే తప్ప నేను ఇది కాదు. ఇక్కడ కూడా పక్కాగా ఈ ఎవరైతే 59 కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే వివక్షత అనేది జరుగుతూ ఉందో, ల్యాండ్లో జరుగుతూ ఉందా, సర్వీస్లో జరుగుతూ ఉందా, లేదంటే వ్యక్తిగతంగా జరుగుతుందా, వీటిని అన్నింటిని కూడా పరిశీలన చేస్తాం. ఈ మధ్యకాలంలో నిజ నిర్ధారణ కమిటీలు కూడా వేసేసి మా మెంబర్స్ని ఫీల్డ్లో పంపుతా ఉన్నాం, ఫీల్డ్ విజిట్కి. ఓకే, ఇప్పుడు నా 5 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ని కూడా ఫీల్డ్లో పంపుతున్నాం. ఈ వీళ్ళు చెప్పేది తప్ప, అధికారులు చెప్పేది తప్ప చూసి రమ్మని కూడా పంపుతా ఉన్నాం. దాని ప్రకారం ఆ నివేదిక ప్రకారం అధికారుల మీద చర్యలకు సిఫారసు చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా రాజీ పడే ప్రశ్నే లేదు. అంటే రాజకీయ ప్రలోభాలు కానీ, మతపరమైన ప్రలోభాలు కానీ, కులపరమైన ప్రలోభాలు కానీ నన్ను ప్రభావితం చెయ్యవు. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క సంక్షేమం, అభివృద్ధి, వివక్ష లేని విధంగా జరిపించడానికి కమిషన్ వంతుగా కృషి చేస్తుంది. నా దాదాపు సంవత్సర కాలం అయిపోవచ్చింది, ఇంకో సంవత్సర కాలం. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలంటే చాలామంది చేసి ఉండొచ్చు, ఎంతోమంది. అంటే మీకు చరిత్రలో నిలిచిపోవాలి అనే ఆ భావం ఉంది కాబట్టి ఖచ్చితంగా పనిచేసినప్పుడు చరిత్రలో నిలిచిపోవడానికి చేస్తాం. ఇప్పుడు మీకేం కోరిక ఉంది, నాకేం కోరిక ఉంటుంది? నాకున్న కోరిక ఏంటి? చరిత్రలో నిలిచిపోవాలని కోరిక, మంచి చేయాలి. నాకన్నా గొప్పగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయి ఎవరో గుర్తుండకపోవచ్చు, రేపు నేను గుర్తుండకపోవచ్చు. కానీ బతికున్న వాళ్ళకన్నా కానీ నేను ఉన్నాను, భరోసా కల్పించాలి, వాళ్ళు బాధ్యతగా ఉండాలి. అదే నా కోరిక, అది నెరవేరుస్తాం.
ఖచ్చితంగా భరోసాతో కూడినటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో నాకు అప్పచెప్పారు. ఇక్కడ ఎవరు కూడా మిగతా అది కాదా అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన కాలంలో కానీ, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలం కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నాకు ఆయన అవకాశాలు ఇచ్చారు. యూనివర్సిటీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. ఈరోజు నా కొడుకు పార్టీలో సెక్రటరీ పదవి ఇచ్చారు. ఇవన్నీ కూడా నా నిబద్ధత, నిజాయితీ చూసి ఇచ్చారు. నేనేమి లాబీయిస్ట్ను కాదు, లేకపోతే నేనేమి ఇంకోటి కాదు. నేను ఎక్కడికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు గాడ్ ఫాదర్ లేరు. నాకున్న పొలిటికల్ గాడ్ ఫాదర్ ఒక చంద్రబాబు నాయుడు గారే. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటప్పుడు కూడా నేను పార్టీ మనిషిని, కండువ తీసేయాలంటే నీ ఉద్యోగం చేసినంతసేపు తీసేయన్నారు. ఆయన ఆదేశాల ప్రకారమే తీసేసి ఛార్జ్ తీసుకున్నా. ఈరోజు ఆయన కూడా సమాజ నిర్మాణం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతతో, చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించక్కర్లా. ఆయన చాలా నిజాయితీగా, నిబద్ధతతో ఈ రాష్ట్రం కోసం పర్టికులర్గా ఒక సెక్టార్ని నన్ను కాపలా గాయమని పెట్టారు. ఆ సెక్టార్ని కాపలా గాయాలి, ఆ సెక్టార్ని కాపాడాలి. సమాజంలో వివక్షత లేనటువంటి రోజులు రావాలి. దానికోసమే ఈ కమిషన్ పనిచేస్తాం. అంటే జవహర్ మీరు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా వాళ్ళు మిమ్మల్ని అంటే నమ్మి ఇచ్చారనేసి మీరు అంటున్నారు. కానీ చాలామంది ప్రజలు జవహర్ గారు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు మా పని అనేసి చాలామంది నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఈరోజు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే పనిచేస్తా ఉన్నా. ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేటటువంటి దళిత సమస్యలన్నింటిని కూడా పరిష్కారం ఆ స్పాట్లోనే చేసేవాళ్ళం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఎందుకుంది? ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామని, ప్రజలతో మనం ఉంటామని, ప్రజలతో ఉన్నవాడికి బాధలు తెలుస్తాయి. ఆ బాధలు తెలిసినాడు బాధల నుంచి విముక్తి ఏ విధంగా కల్పించాలనే దాని మీద ఆలోచన ఉంటుందని నాకు ఇచ్చారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నమ్మకం, ఇంకొక ప్రజల యొక్క విశ్వాసం. ఈ రెండింటిని తీసుకుని వెళ్తాను తప్ప నాకు వ్యక్తిగత ఎజెండాలు ఏం లేవు. నా ఎజెండా అంతా వివక్షత లేని సమాజ నిర్మాణం జరగాలి, మనుషులంతా ఒక్కటే అని చెప్పాలి. మనుషులంతా కూడా ఒక్కటే అని చెప్పడం కోసమే జరిగేటటువంటి ప్రయత్నాల్లో దేనికైనా సరే నిలబడే ఉంటాం. సరే, ఒకసారి చివరి ప్రశ్న. ఈ కావలి, పత్తికొండ కొన్ని చోట్ల అంటే కొన్ని ఏరియాలో మీరు ఫస్ట్లే చెప్పారు, కొన్ని వివక్షత అనేది అంటే దళితులను తరిమేయడం జరిగిందనమాట. కొన్ని ఏరియాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తరిమేయడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారండి? ఇప్పుడు ఐక్యత సంఘర్షణ అని ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఐక్యత లేకుండా, లేదు వీళ్ళంతా పలాయనవాదులుగా ఉంటే పోరాడేవాడు ఉంటాడు. వాళ్ళు తరిమేశారని తరిమించుకుంటామా? మన చుండూరు కానీ లేక కారంచేడు కానీ ఆ సంఘటనలు చెప్పేటటువంటి గుణపాఠం ఏంటి? అది అందరికీ అర్థం కావాలి కదా. కారంచేడులో ఏం జరిగిందో ఈ రోజుకి దళితులు చాలామందికి తెలియదు. చుండూరులో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళకి జరగకుండా ఏ విధంగా వాళ్ళు స్కిన్ కాపాడుకోవాలో తెలియదు. ఈరోజు చైతన్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుద్ది. వాళ్ళు తరిమేసరి వీళ్ళు తరుముకుంటారా? వీళ్ళు పారిపోతారా? తిరుగుబడాలి కదా, నిలబడాలి కదా. పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, నేనున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి శాంతియుత వాతావరణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే మీరందరూ చూడండి, గత పాలకులు హైదరాబాదులో జరిగినటువంటి సంఘటనలు కానీ, ఏదైతే మత యుద్ధాలు జరిగినటువంటి సంఘటనలు కానీ, ఏ విధంగా ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు కానీ, వాటికి ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రౌడీ షీట్ల మీద కానీ వీటి మీద కానీ ఏ విధంగా ముక్కుమాదం మోపారు. ఆ మోపినందువల్ల ఇలా ఫ్యాక్షన్ లేకుండా ఫ్యాక్షన్ రహిత రాయలసీమ ఏ విధంగా తయారైంది. వీటన్నిటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళకి కూడా జరుగుద్ది. వీళ్ళకి జరగాల్సింది ఏంటంటే కలెక్టివిటీ, ఐక్యత లేకపోవడం. ఆ ఐక్యత కోసం చేయాలి అందరూ. ఎందుకంటే మొన్నటిదాకా మాల వేరు మాదిగలు రకరకాల ఈక్వేషన్స్ రాష్ట్రంలో హల్చల్ చేశాయి. ఈరోజు ఎవరు వాటా వాడికి వచ్చినారు. అన్నదమ్ములు మొదట్లో వాటాలు పంచుకున్నప్పుడు పెద్దోడికి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందని కొట్టుకుంటారు. తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళు వచ్చేసరికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూతురు పెళ్ళి కొడుకు పెళ్లి చేస్తారు. ఆ విధంగా లోక కళ్యాణం జరగాలి, దళితుల కళ్యాణం జరగాలి. అంటే దళితులకు ఇప్పుడు బాలలు మాదిగలు అంటే భార్య మాల అయితే భర్త మాదిగ, భర్త మాదిగ అయితే భార్య మా, ఈ విధంగా అంటే ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ ఈ వివక్షత అనేది ఎందుకు ఏర్పడింది అర్థం కాదు. అది చాలా 0.00001 మీరు చెప్పేది. ఇప్పుడు 100కి 100 జరగట్లేదు కదా, పోనీ ఇష్టంతో జరగట్లేదు కదా. ప్రేమ రెడ్డోడిని ప్రేమించవచ్చు, బ్రాహ్మణ్ని ప్రేమించవచ్చు, కమ్మని ప్రేమించవచ్చు, మాలను ప్రేమించవచ్చు, లేకపోతే రెల్లిని ప్రేమించవచ్చు. ఎవరైనా ప్రేమకి దానికి కులం ఉండదు. ప్రేమ వివాహాలను బేస్ చేసుకొని వివక్షత లేదనేది తప్పు. రెడ్డి సంబంధం చేసుకుని రెడ్లు మాదిగలు ఒకటవరు, రెడ్లు మాలలో ఒకటవరు.
వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి ఒకటయ్యారు అంతే తప్ప వీళ్ళకి ప్రేమ లేదు. రెడ్లకి మాదిగలకో, రెడ్లకి మాలకో, కమ్మకి మాలకో, కమ్మకి మాదిగలకు ప్రేమ అంటే వివక్షత లేదు కదా. నీ తమ్ముడి మీద నువ్వు వివక్షత చూపవు కదా, లేకపోతే నీ బామ్మరిది మీద నువ్వు చూపవు కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఎడబాటు అని మాలా మాదిగ పైన ఈ వివక్ష వీళ్ళిద్దరి పైన వివక్షత మొదటి నుంచి ఉంది. ఎందుకంటే వీళ్ళు వృత్తిపరంగా మాదిగలు వచ్చేసి చర్మకార వృత్తిలో కానీ లేకపోతే ఇంకో వృత్తిలో ఉన్నప్పుడు, వాళ్ళు వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి మాలలో వాళ్ళు ఆటోమేటిక్గా సొసైటీకి కొంచెం వాళ్ళకి అటాచ్ అయ్యారు, వీళ్ళు దూరం జరిగారు. ఆ గ్యాప్ అలాగే ఉంది. ఇప్పుడు సహజంగా చెప్పులు కుట్టాడు కలిసే ఉన్నారు అంతా ఇద్దరు, మళ్ళీ ఇద్దరు దళితులే, ఇద్దరు దళితులే, ఊరు బయట ఉన్నారు, ఊరు బయట ఉండాల్సిన వాళ్ళే. ఇద్దరు ఊరు బయటనే ఒకే ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ ఒకే ఇంట్లోనే, ఒకే ఇంట్లో కూడా లేరు, ఊరు బయటే. ఊరు బయట ఉన్నా కానీ ఈ వీళ్ళిద్దరు కలిసి, అంటే వీళ్ళని పెళ్లి అంతా కలిసే ఉన్నారు, అంటే ఒకటే దళితులే. అదేంటంటే ఇందాక అన్నాను కదా, యూనిటీ డైవర్సిటీ, ఐక్యత సంఘర్షణ. అంటే ఈ రాజకీయ ప్రభావం ఇప్పుడు సంఘర్షణ ఎప్పుడు పడాలి? ఓటాల దగ్గర సంఘర్షణ పడాలి, దాడులప్పుడు ఐక్యత కావాలి, ఈ రెండు జరగాలి. ఈ రెండు జరిగితేనే అవుతుంది. అంటే ప్రభావం ఎక్కువ దళితులని, అంటే ఏదైనా జరిగినా ఈ దళితులను పంపించడము, ఏదైనా ఫస్ట్ అంటే అగ్రవర్ణాల వాళ్ళు నుంచి ఉన్నటువంటి మానసిక బానిసత్వం అది. ఎందుకంటే మీ ఏరియాలో కూడా డొక్కల కరువు వచ్చినప్పుడు కానీ, ఇంకోటి వచ్చినప్పుడు కానీ, సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? అనంతపురం బేస్ చేసుకొని డొక్కల కరువు వచ్చింది. డొక్కల కరువు వచ్చినప్పుడు ఒక కులం వాళ్ళు ప్రత్యేకంగా కొంతమందికి కాపు కాసి దాడులు చేసి వాళ్ళ బంగారం తెచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళి స్టోర్పురం లాంటి ప్రాంతాల్లో ఎందుకు వేశారు? ఇదంతా చరిత్ర అంతా ఒకసారి రావాలి. ఓకే, రైట్, నమస్కారం.